హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో అండి. ఇది వెంకటేశ్వర స్వామి పూజ. నేను 7 శనివారాలు పూజ చేసుకుని, అంటే 7 వ్రతం కాదండి, మామూలుగా పూజ చేసుకున్నాను. 7 శనివారాలు పిండి దీపాలు పెట్టి 7వ శనివారం వచ్చేటప్పటికి కొండకి వెళ్ళి వచ్చేసానని మొన్న వారం కూడా చెప్పాను. అయితే ఈరోజు 8వ వారం, ఇంకొక వారం కూడా ఆయనకు వడ్డీ. అలానే ఏం కాదు, రోజు కూడా చేసుకోవచ్చు ఆయనకి. ప్రతి శనివారం కూడా నేను పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక పీట పెట్టుకున్నానండి. ఆ పీట మీద చక్కగా ఒక పిడికెడు బియ్యం పోసుకొని, పసుపు కుంకుమ వేసుకొని, స్వామివారి ఫోటో పెట్టుకొని, ఫోటోకి పువ్వులు కూడా చాలా అందంగా పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, బాగా అలంకారం చేస్తారు ఆయనకి. ప్రతిరోజు కూడా అభిషేకాలు చేసి తిరుపతిలో అన్నీ చాలా అలంకారం చేస్తారు. మనం అంత కాకపోయినా మనకు తగ్గట్టు మనం పువ్వులతో స్వామివారిని చక్కగా అలంకారం చేసుకోవాలండి. అయితే ఈరోజు స్వామివారి ముందు నేను పిండి దీపాలు పెట్టుకోబోతున్నాను. 2 పిండి దీపాలతో దీపారాధన చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను తిరుపతికి వెళ్ళినప్పుడు చిన్న ప్రతిమ తెచ్చాను కదండి, వెంకటేశ్వర స్వామి ప్రతిమ. పంచలోకం అని చెప్పారు ఆయన. అయితే ఆ ప్రతిమను కూడా పెట్టి పువ్వులతో అలంకారం చేసుకున్నాను. ఇక్కడ 2 దీపపు కుందెలు పెట్టి కూడా దీపారాధన చేసుకుంటున్నాను. నువ్వుల నూనెతో, శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి ముందు చేసుకుంటే ఇంకా మంచిది అంటారు. శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా నివారించుతాయి అంటారు. ఇక్కడైతే దీపాలకి కుంకుమ, గంధం, అక్షంతలు సమర్పించుకుంటున్నాను. దీపం కూడా దేవుడితో సమానం కాబట్టి దీపమును కూడా గౌరవించాలి. అందుకే గంధం, కుంకుమ, పుష్పం పెట్టి సమర్పించుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను 2 పిండి దీపాలు పెట్టుకుంటున్నానండి. ఈ 2 పిండి దీపాల్లో కూడా ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకుంటున్నాను. 2 పిండి దీపాలకి గంధం, కుంకుమ అలంకరించుకున్నాను. ఇక్కడ 2 పిండి దీపాలకు కూడా చక్కగా పువ్వులతో అలంకారం చేసుకోవాలి. ఇక్కడ రాగి చెంబు కూడా పెట్టుకున్నాను. ఇంకా స్వామివారికి ఈరోజు సింపుల్గా పూజేనండి నేను చేసుకుంటుంది. బాగా లేట్ అయిపోయింది పూజ చేసుకునేటప్పటికి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అన్నీ చేసుకొని వచ్చేళ్ళకి మనం పనులు ఎక్కడెక్కడ పెట్టి పూజ చేసుకోవాలంటే చేసుకోలేము. అవన్నీ చూస్తా. ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఇంట్లో అన్ని పనులు, ఉదయాన్నే అన్ని పనులు చేసుకొని, ఇల్లు తుడుచుకొని అన్నీ చేసుకోవాలి. ఇక్కడైతే అన్ని దీపాలు వెలిగించానండి. నేను వినాయకుడిని పైన దీపారాధన చేసి పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే వినాయకుడిని తలుచుకొని, మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి నేను పైన చేశాను కాబట్టి సెల్ఫ్లో పెట్టి ఇంకా వినాయకుడిని తలుచుకొని వెంకటేశ్వర స్వామికి అక్షంతలు, కుంకుమ, గంధము అన్నీ సమర్పించుకుంటున్నాను. ఇక్కడ కుంకుమ, గంధము సమర్పించుకుంటున్నాను. ఇక్కడ పిండి దీపాలకు కూడా కుంకుమ, గంధము సమర్పించుకుంటున్నాను. పువ్వులు కూడా పెట్టుకున్నాను. అయితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఉంటాయి, గోవింద నామాలు ఉంటాయి, చాలా ఉంటాయండి. అవన్నీ కూడా చదువుకుంటా కూడా చేసుకోవచ్చు. లేదు సూత్రాలు ఉంటాయి, అవి కూడా చదువుకుంటా చేసుకోవచ్చు. అయితే తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పూజ చేసుకున్నాను కదా, ఫోటో కూడా తెచ్చుకున్నాను, ప్రతిమ కూడా తెచ్చుకున్నాను, అన్నీ పెట్టి చేసుకున్నాను. తర్వాత ఇంకా స్వామివారికి అయితే ఇక్కడ నేను తాంబూలం పెట్టానండి. తాంబూలం పెట్టి ఇంకా అయితే అష్టోత్తరాలు చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే నేను గోవిందనామాలు చదువుకుంటున్నాను. గోవిందనామాలు చదువుకుంటూ ఈ పూజ చేసుకుంటున్నాను. స్వామివారి గోవిందనామాలంటే అందరికి ఇష్టమే. తిరుపతికి వెళ్తే అక్కడ అసలు గోవింద గోవింద అని శబ్దం బాగుంటుంది వినడానికి. అవి మనం చదువుతున్నా కూడా ఒక లైన్గా చాలా బాగుంటాయి. నేను గోవిందనామాలతో ఇంకా తెల్ల పువ్వులు ఉంటే నా దగ్గర ఆ పువ్వులతో అర్చన చేసుకుంటున్నానండి. ఆ స్వామివారికి ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచిది. ఒక పువ్వులతోనే కాదు, కర్పూరంతో కూడా చేసుకోవచ్చు. పచ్చ కర్పూరం అయినా మామూలు కర్పూరంతో కూడా చేసుకోవచ్చు. దేనితైనా చేసుకోవచ్చు. ఆ స్వామి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుందండి. ఎలాంటి వాళ్ళకైనా స్వామి అనుగ్రహం తప్పకుండా దొరకద్ది. ఇదైతే చాలా నిజంగా చెప్పుకోవాలి. వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి కూడా ఇష్టము. శనివారం రోజు చాలామంది పూజ చేసుకుంటుంటారు. అదే ప్రత్యేకంగా పూజ చేస్తుంటారు, ప్రత్యేకంగా పూజ కూడా చేస్తుంటారు. ఇంకా నేను కూడా ఈ 7 శనివారాలు పూజ చేశాను. అంటే ఒక దానికని కాదు, మామూలుగా చేసుకున్నాను నేను చేసుకోవాలని. మన ఆరోగ్యాలు, మన ఇంట్లో సమస్యలు కూడా కొన్ని సమస్యకి ఆరోగ్యం బాగుండాలని చేసుకున్నాను. నాకు బాగానే ఉంది ఆరోగ్యము, దేవుడి దయ వల్ల.
బాగానే ఉన్నట్టు బాగానే ఉంది. అయితే మనం చేసుకునే పూజ ఏదో ఒక సంకల్పం చేసుకోవాలి కాబట్టి నాకు సంకల్పం అంటూ ఏమీ లేదు, కానీ ఆరోగ్యం బాగుండాలి, అందరం బాగుండాలని చేశాను. అయితే 7 శనివారాలు నాకు చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది. పూజ చేసుకుంటుంటే ప్రశాంతంగా పిండి దీపాలు చేసిన అంత కష్టం అనిపించకుండా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నేను గోవిందనామాలు చదువుకొని అయిపోయినాక ఇక మామిడికాయ ఉంటే ప్రసాదంగా పెట్టాను. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నానండి. ఇక అలా సింపుల్ పూజా విధానం మీకు అందరికి కూడా ఈ పూజ అంతా కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్గా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. దేవుడి పూజ వీడియోలన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, చూడండి తప్పకుండా. నేను కూడా తేలికగా పూజ విధానం చూపించానండి నా ఛానల్లో. అన్నీ కూడా హెవీగా కాకుండా అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఇంకా దీపారాధన ఆర్తించుకున్నాను స్వామివారికి. అక్షంతలు పాదాల ముందేసి, దేవుడి పాదాల ముందేసి దండం పెట్టుకున్నాను. ఇక హారతి కూడా మనం కూడా తీసుకోవాలి. అక్కడ అక్షంతలతో పూజ చేసుకున్నాం కదా, అక్షంతలు తీసి మన శిరస్సు మీద తీసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. ప్రసాదాలన్నీ మనం తీసుకోవచ్చు. ఓకేనండి.